హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. సుమన్ తేజ్ గరిమా చౌదరి జంటగా నటించిన మూవీ సీతా కళ్యాణ వైభోగం ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. అసలు ఇన్ డెప్త్ స్టోరీలోకి వెళ్తే శివరగర్త అనే ఊళ్ళో గుడి ధర్మకర్తగా జానకి రామయ్య అనగా నాగినేడు, ఆ ఊరి పాఠశాలలో మూర్తి అనగా శివాజీ రాజా టీచర్ గా ఉంటాడు. ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయాలు ఉంటాయి. మూర్తి కొడుకు రామ్ అనగా సుమన్ తేజ, జానకి రామయ్య కూతురు సీత అనగా గరిమా చౌదరి, వీరిద్దరూ ప్రేమించుకుంటారు. మరోవైపు జానకి రామయ్య అల్లుడు రమణ ఆ ఊళ్ళో రౌడీజం చేస్తూ ఉంటాడు. సీతని అప్పటికైనా నేనే పెళ్లి చేసుకుంటానని అనుకుంటూ ఉంటాడు. మరొక వైపు వీళ్ళిద్దరి ప్రేమ తెలిసి ఇంట్లో పెళ్లి సెట్ చేస్తారు. విషయం తెలిసిన పెద్దలు పెళ్లికి తెలుసుకున్న రామ్ సీత రాత్రికి రాత్రి ఆ ఊరు నుండి లేచిపోతారు. ఆ బాధతో శ్రీరాముడు భక్తుడైన జానకి రామయ్య ఒక అనుకోని తప్పు చేస్తాడు. నేల తర్వాత సావు బతుకుల్లో ఉన్న మూర్తి నువ్వైన ఊళ్ళోనే గౌరవంగా చనిపోవాలని కొడుకును కోరతాడు. ఈ ఊరికి దూరంగా హ్యాపీగా బతుకుతున్న రామ్ సీత మళ్ళీ ఆ ఊరికి తిరిగి వచ్చారా? సీత లెగిసిపోతే ఆ తర్వాత రమణ ఏం చేశాడు? ఆ ఊర్లో గుడి మళ్ళీ తెరుచుకుందా? మూర్తి మళ్ళీ ఆ ఊర్లోకి అడుగు పెడతాడా? లేచిపోయిన కూతురు జానకి రామయ్య మళ్ళీ దగ్గరగా తీసుకున్నాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక మూవీ ఎలా ఉందంటే, ప్రేమించి లేచిపోవటం, కొన్నాళ్ళ తర్వాత పేరెంట్స్ ఒప్పుకొని మళ్ళీ రావటం, ఇలాంటి కథాంశంతో చాలా సినిమాలే వచ్చాయి. కానీ అదే కథకి ఈ మూవీలో గుడిలోని సీత విగ్రహాన్ని ముడిపెట్టారు. మూయించటం, హీరో హీరోయిన్లు ప్రేమ కథకి ఆలయానికి లింకు పెట్టి కొత్తగా రాసుకున్నాడు. కానీ అన్ని సీన్లు స్క్రీన్ ప్లే అంతా పాతగానే అవపడుతుంది. ఒక మామూలు రెగ్యులర్ మూవీని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా రామ్ సీత ప్రేమించుకోవటం, లేచిపోవటం, మూర్తి హాస్పిటల్లో పడి కొడుకుని కోరటం, ఇలాంటి సన్నివేశాలు చూపిస్తాడు. ఇక సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ఊరికి రామ్ సీత ఎలా వచ్చారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, గుడిని తెరిపించారా అనే కథను నడిపించారు. కొన్ని చోట్ల కామెడీ ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక క్లైమాక్స్ లో తండ్రి సెంటిమెంట్ తో బాగానే మెప్పించారు. ఇక ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టాడో డైరెక్టర్కే తెలవాలి. ఇక సెకండ్ హాఫ్ లో శ్రీరామ ఉత్సవాలని ఏదేదో చూపించాడు. ఆ ఉత్సవాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా పెట్టారు. ఇక నటీనటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొత్త నటుడైన సుమన్ తేజ పర్వాలేదనిపించాడు. తెలుగు పల్లెటూరులో జరిగే కథ కావటంతో ఎవరైనా ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుంటే బాగుండే. గరిమా చౌదరి బాగానే నటించింది గాని తెలుగు అమ్మాయి లక్షణాలు ఎక్కడా కనిపించలేదు. ఇక విలన్ గా గగన్ విహారీ బాగానే నటించాడు. ఇటీవల గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో నెగిటివ్ రోల్లో బాగానే మెప్పించాడు. ఇప్పుడు మరోసారి విలన్ పాత్రలో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక మంచి ఫ్రెండ్స్ గా నాగినేడు, శివాజీ రాజు బాగానే మెప్పించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ కలర్ గా బాగున్నాయి. పల్లెటూరి మంచి మంచి లొకేషన్ లో షూట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. సాంగ్స్ అయితే యావరేజ్ గా ఉన్నాయి. కథనాలు పాతవే అయినా దర్శకుడు సతీష్ నడిపించే విధానం బాగుంది. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి మించి ఖర్చు పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి సీతా కళ్యాణ వైభోగం సినిమా ఒక లేచిపోయిన ప్రేమ జంట తమ తండ్రి చివరి కోరిక మేరకు తమ ఊరికి మళ్ళీ తిరిగి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే కథాంశంతో తెరకెక్కించారు. నన్ను అడిగితే ఈ మూవీ వీలుంటే వన్ టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.